చంద్రుడివి రిప్పున నేలకు జారి నాకై వచ్చావే సెలబ్రేషన్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నవ్వు. టెన్షన్ నుంచి మంచి రిలీఫ్ ఆ నవ్వే. ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కా నవ్వు. అలాంటి నవ్వుని కిలోలో కాదు టన్నుల్లో ఇస్తుంది ఎవరు? కౌశిక్, నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తూ దొరికిపోయావా? ఒకసారి కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కి దొరికిపోయాను. ఓకే. ఆ తర్వాత బైక్ డ్రైవ్ చేస్తూ లైసెన్స్ లేకుండా పోలీస్ కి దొరికిపోయాను. ఓకే. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్ లో అనుకుంటాను పక్కింట్లో ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మా నాన్నకి దొరికిపోయాను. నీలాగే మన ఆకేళ్ల కూడా పని మనిషికి లైన్ వేస్తూ కొడుక్కి దొరికిపోయాడట. మరి ఆ బుడ్డోడు ఎలా ఆడుకున్నాడో తెలుసుకోవాలంటే వెల్కమ్ ఫనీ విత్ నవ్వుల నవీన. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. నాన్నా మమ్మీ ఆమె తిన్నా మనం ఇప్పుడు పెట్టు ఏంటి మొత్తం నువ్వే తింటున్నావు? ఉప్పు తక్కువైందేమో చూస్తున్నాను. ఉప్పు తక్కువ మొత్తం తిని డ్రమ్లా తయారాను. నువ్వు ఇలా కూర్చుంటూ తింటే నా ఆస్తి మొత్తం నీ తిండికే సరిపోద్దురా. ఇప్పటికే దున్నపోతలో తయారవు కదరా. ఏమిటి అసలు వీడు? ఏంటండి చిన్న పిల్లోడండి. చిన్న పిల్లోడండి. వీడికి ఈ పాటికి పెళ్లి చేస్తుంటే 10 మంది పిల్లలు కానివాడు. ఎదిగే పిల్లని పట్టుకుని అలా మాట్లాడు. పెద్ద మొఖం. ఇప్పటికే ఈ ఎదుగుదలకి మన ఇంట్లో గుమ్మాలు సరిపోవట్లేదు. ఇది ఇంకా ఎదిగితే గుమ్మాలు కట్టేద్దరు నా వల్ల కాదు. మీకు అసలు బుద్ధి లేకుండా పోతోంది. కన్న కొడుకుకి ఎవరన్నా దిష్టి పెడతారా? దిష్ట వీడికా? నేనా? దిష్టి చుక్కగా దిష్టి కాయలు ఉన్నాడు. వీడికి దిష్టి అంటే సరే సరే, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్ళి రెడీ అవుతాను. మమ్మీ బాగా రెడీ అవే. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 500 రూపీస్ నోటు తీసేవి అందులో నీకు 100 రూపాయలు ఇస్తాను. బెల్లం డాడీ, మొన్న మమ్మీ అయితే నీ పర్సనల్ ఛార్జ్ 200 ఇచ్చింది రే పాప. రాని చెప్తాను. నీకు చాక్లెట్ కొనిస్తానన్న విషయం మమ్మీతో చెప్పడం ఎందుకు నాన్న? 500 గురించి అదే చెప్తాను, మాట్లాడతాను. ఏమా మీకు ఇప్పుడే చెప్తున్నాను, చంట అన్నట్టు అస్సలు ఏడ్పించదు. ఆఫీస్కి వెళ్తున్నా. ఈడు చంటాడా? ఈడు నన్ను ఏడిపించుకుంటూ ఉంటే చాలే. ఈవిడ అవుట్ గోయింగ్ కాబట్టి ఇన్కమింగ్ పంకజానికి ఫోన్ చేస్తాను. రైట్ టైం. పంకజం, హలో, ఎవరాడు? అన్నా కామ్గా నువ్వు బెల్లం తిను. పంకజం అదే ట్రే ఇంకొక మాట మాట్లాడేమంటే నిన్ను కొత్త బెల్లం మీద ఈ బెల్లం తగలయ్యా. మా ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోయింది. నువ్వు అర్జెంట్ గా డ్యూటీ ఇచ్చేసి చెప్తాను. రో రో రో. డాడీ పెద్దోడైండు. నువ్వు పెద్దోడైనావు కదా, చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తాను? పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు డాడీ పనిచేసిండు. నిన్ను ఎక్కసి కలచాలి కానీ అర్జెంట్ గా నీకు చిన్న పని పడింది. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకుని పాలు 10 రూపాయలు, పెరుగు 10 రూపాయలు. పాలు 10 రూపాయలు, పెరుగు 10 రూపాయలు. పాలు డాడీ చిన్న డౌట్ వచ్చింది. ఏ 10 రూపాయలతో పాలు? నువ్వు చాలా ఎగచాలు చేస్తున్నావు కానీ ఇగో ఇలా చెప్తాను. ఇప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? అదే నేను పెద్ద తర్వాత పెద్దగా అయితా. అది కాదు నాన్న, పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని అడగాలి రైరీ పప్ప. పెద్ద అయిన తర్వాత టీచర్ అవుతా. సరే టీచర్ అవుతావు కదా, టీచర్ అయిన తర్వాత ఎలా చేస్తావు? టీచర్ ఎలా చేస్తావు? అట్లా టీలో చేరబోతే టీచర్ అవుతాడు. అది కూడా రైరీ పప్ప. అది కాదు కానీ నువ్వు బాగా తెలివైనడు కదా, బాగా బెల్లం వద్దు, బాగా తెలివైనడు కదా, నిన్ను 4 క్వశ్చన్లు అడుగుతాను సమాధానం. డాడీ మర్చిపోయాడు 6 క్వశ్చన్లు అడగాలి. ఎర్రి పప్ప.
నీకు కొంచెం 4 క్వశ్చన్ అడుగుతున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటరా, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం బెటరా? డాడీ పెళ్లి చేసుకొని ప్రేమించడం బెటరే, కానీ ఇంట్లో పెళ్ళాంగి తెలకుండా ఉంటే ఇంకా బెటర్. నాన్న అది కాదు నాన్న, నీకు ఏబిసిడీలు తెలుసా? తెలుసు. పెద్ద ఏబిసిడీలు తెలుసా? తెలుసు. చిన్న ఏబిసిడీలు తెలుసా? తెలుసు డాడీ. పాప వెరీ గుడ్. డాడీ పెద్ద ఏబిసిలు చిన్న ఏబిసిలు అన్నా కదా, పెద్ద ఏబిసిలకి చిన్న ఏబిసిలకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంటది? మొన్న స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మన క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో నువ్వేంట్రా మందు బాటలు పట్టుకెళ్ళావని చెప్పు. అది టీచర్ తప్పు, నా తప్పు కాదు రే. నువ్వు మందు పట్టుకెళ్తే టీచర్ తప్ప, అలా ఎలా అవుతురా? అవును, ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో 90 తెచ్చుకోవాలన్నది, అందుకే 90 బాటిల్ తీసుకెళ్ళా. బెల్లం కావాలి పంకదానికి, నీ బెల్లం వద్దు కానీ నువ్వు ఇలా కూర్చోనన్నా. నీకు పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు, లోపలికి వెళ్ళి చదువుకో పో. నీకు పోతే వస్తుందారా? నాకు రాదురా, వెళ్ళి చదువుకోనన్నా ప్లీజ్ పోమా పో. డాడీ పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పండి నీకు. తర్వాత చెప్పొచ్చురా. డాడీ మంచి నీకు సైకిల్ ఇస్తాను, హ్యాపీగా సైకిల్ తాడుకో. ఇదిగో. ఏ సైకిల్ లేదు డాడీ? అరే ఉండదు, ఉన్నట్టు ఊహించుకోవాలన్నా. ప్రోగ్రెస్ కార్డు లో మార్కులు కూడా నువ్వు రాకపోయినా ఉన్నట్టు ఊహించుకోవాలమ్మా. ఎక్స్ప్రెషన్ లేకూడదు, సైకిల్ తీసుకుని ఆడుకోవాలి. ఓకే డాడీ వెళ్తానని చెప్తామని. వెళ్ళరా అయ్యారు, నేను ఉండాలా పక్కింటికి పోవాలా? బంగారం ఉండు బంగారం. డాడీ పంచరాని సైకిల్ ఇచ్చినాయండి. ఈసారి నీకు రోడ్డు మీద వెళ్ళి కదరా, డైరెక్ట్ గా ఎయిర్ లో నీకు హెలికాప్టర్ ఇస్తాను, హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళిపోయి చెప్తాను. అబ్బా బాగా చెప్పింది. ఇదిగో గుడ్. అయ్యగారు చాలా రోజుల నుంచి నాకు విమానం ఎక్కాలని ఉంది, ఎక్కమంటారా? నువ్వు ఉండరా, నువ్వు బాగా, నువ్వు వెళ్ళవా, నువ్వు బాగు, నువ్వు వెళ్ళు. ఉండాలా నేను పక్కింటికి పోవాలా? ఉన్నమ్మా. ఏమైందిరా? పైన క్లైమేట్ బాగాలేదంట, దిగే అన్నారు. నీకు ఇవన్నీ కాదు కానీ నాన్న, ఇదిగో ఈ ఫోన్ లో హ్యాపీగా వీడియో గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చక్ 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 ఆడేసుకున్నా బంగారు. వెళ్ళు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మూడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. డాడీ ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు డాడీ నువ్వు? థ్యాంక్ యూ రా, నాటికి నువ్వేనా నా టాలెంట్ ని గుర్తించావు. నేను కాదు గుర్తించింది, కెమెరా. కెమెరానా? రాదా రాదా, మమ్మీ చూపిస్తా. మమ్మీకి డాడీ పెర్ఫార్మెన్స్ ఎలా చెప్తాండి? నీకు గుర్తురావట్లేదా ఈ పెర్ఫార్మెన్స్? నువ్వు కూడా చూసుకుంటావు. హలో, నేను ఆఫీస్కి వెళ్ళగా చూసి మీరు చేస్తున్న నిర్వాహకం ఇదా? మీ పని చెప్తా ఉండండి. నీ బెల్లం నా బెల్లం అంటున్నా నిరగొట్టేస్తా కుదరా. డాడీ నట్ట కొట్టకూడదు, పట్టుకో నేను కొడతా. ఇదిగో మన ఇంట్లో భోజనం మనం తినాలి, పక్క భోజనం తినకూడదు. అవునా? అంటే మన ఇంట్లో భోజనం దొరకకపోతే ఏం చేయాలి? ఆడియన్స్ చూసారుగా ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ టీమ్ ఏ ఫన్నీ ఫనీ నవ్వుల నవీన. ఎలాంటి పర్ఫార్మెన్స్? థ్యాంక్ యూ. ఈ పర్ఫార్మెన్స్ ని గుర్తు పెట్టుకోండి. ఓకే, గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర చల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట, నేనే పుట్టు పుట్టు మా పక్కలే ఆడుకో.
కౌశిక్ యా వింధ్య నువ్వు గుడికి వెళ్తే ఎలా వెళ్తావు? మంచి బట్టలు వేసుకెళ్తా. అదే ఫంక్షన్ కి వెళ్తే కొత్త బట్టలు వేసుకెళ్తా. మన షరీఫ్ కూడా వాళ్ళ ఆవిడతో కలిసి ట్రైన్ లో వెళ్తుంటే అందరూ వెరైటీగా చూస్తున్నారట. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ విత్ సరదా సహస్ర. రావేన చెలియా రావేన చెలియా రయ్యంటూ రావే చెలి వాలివా చెలియా వయసైన చెలియా ఊరంతా గోల చెయ్యి. నమస్కారం అండి, నా పేరు వీణా నాని, దీని పేరు వీణా రాణి, నా భార్య. ఏంటి నమస్కారం పెట్టకుండా మొహం కరిగిపోయిన కులిపిలో పెట్టింది అనుకుంటున్నారా? అది పొద్దున్నే జ్యువెలరీ షాప్కి వెళ్ళాం, డైమండ్ నెక్లెస్ కొని పెట్టలేదు అంది. నెక్లెస్ రోడ్ లో నాప్కిన్ అమ్ముకునేదాల్లా ఉంటాం, నీకెందుకే డైమండ్ నెక్లెస్ అన్న. అంతే, అధిష్టానం మీద అడిగిన ఎమ్మెల్యేలాగా మొహాలో పెట్టి కూర్చుంది అనమాట. ఇదిగో ట్రైన్ బయలుదేరే టైం అయింది, ఎక్కువ. ఈ లోపాటు పొరపాటున పచ్చ జెండా ఊపితే నేను ఎక్కడానికి ఇద్దరు కూలీలు మాట్లాడాలి ఇక్కడ. ఏమిటి మాస్టారు, ఏ ఊరు వెళ్తున్నారు? మా ఊరేరా. అందుకే మీరే ఊరు వెళ్తున్నారు? మేము మా ఊరు వెళ్తున్నాంలే. అబ్బో సంతోషం అనుకున్నాడు వీడు. అరే మీ ఊర్లో ఇప్పటికి ముష్టోళ్ళు ఎక్కువారంటగా, మీ ఇద్దరు కొత్తగా వెళ్ళి ఏం మిగుతారు? అయినా మాస్టారు ఇంత పెద్ద క్యూలో 2 టికెట్లు సాధించడం చాలా కష్టం అయిపోయిందండి. నాకు అంతే, నేను అంత పెద్ద క్యూలో నుంచి ఒక్క టికెట్ సంపాదించేసరికి తల ప్రాణం తోకొచ్చింది తెలుసా? ఒక్కటే? మీరు ఇద్దరు ఉన్నారు కదండి. మేము ఎప్పుడు ఒక్క టికెట్ తోనే ట్రావెల్ చేస్తాం. మరి టీటీ వస్తే? టీటీ వస్తే ఏముందండి, వెళ్ళి టాయిలెట్ లో నుంచుంటాం. వాడు వచ్చి టాయిలెట్ లో ఎవరైనా ఉన్నారేమో తలుపు కొడతాడు, టికెట్ బయటకి ఇస్తుంటాం. అలాగో టాయిలెట్ లో ఒక్కళ్ళే ఉంటారు కదా అని వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. సార్ ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చా సార్. ఈ రోజు నుంచి నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతా సార్. రెండెందుకు సార్? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇదిగో టీటీ వస్తున్నట్టున్నాడు. ఓ పని చేయండి, మీరు అటేపున్న టాయిలెట్ లోకి వెళ్ళిపోండి, నేను ఇటేపున్న టాయిలెట్ లోకి వెళ్ళిపోతాను. వాడు వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి కామన్ గా కూర్చుందాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. వెళ్ళండి వెళ్ళండి. పాపం అండి, అలా చెయ్యకూడదు. ఏంటే పాపం, ఇట్లాంటి వాళ్ళకి అట్టాగే చేయాలి, లేకపోతే ఊరికి ఎక్స్ట్రా చేస్తుంటారు. ఇదిగో ఇంకొకసారి కనుక నెక్లెస్ టాపిక్ ఎత్తావా ఆ చైన్ గురేసి చంపేస్తాను నిన్ను. ఒక్క నిమిషం ఉండు. హలో, టికెట్. టికెట్. సార్ నమస్తే సార్. నమస్తే. టికెట్లు ఇదిగోండి సార్, మా ఇద్దరు 2 టికెట్లు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి? ఉన్నారండి, టికెట్లు కొనలేదు అనుకుంటా, వెళ్ళి టాయిలెట్ లో దాక్కున్నారు. ఎవరండి లోపల? టీటీ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. రండి భోజనాలు పెడతాను రండి. సార్ చొక్క పట్టుకుంటారు. రావాయ్ కూర్చో. టికెట్ ఏది? ఇంతకు ఇచ్చాను కదండి. ఎవడికి రా ఇచ్చింది? సొరకాయ మాకుండా నేను ఇప్పుడు వస్తే ఎవడికి ఇచ్చావు? ఫైన్ కడతావా, జైలుకి వెళ్తావా? జైలుకి పంపించారండి, జైలుకి పంపించారు. నువ్వు ఉండవా? నేను మాడుతున్నా కదా. మాట్లాడుకోండి. ఒక్కలో టికెట్ కోసం బొక్కలోకి ఎక్కడ వెళ్తావు సార్? ఎంత సార్? 1000 రూపాయలు. 100 తీసుకోండి సార్. సార్ రిసీట్ సార్. రిసీట్ రాయాలంటే 1000 రూపాయలు అవుద్ది. ఇదిగో ఏమే, ఈ ట్రైన్ లో ఇలా జీన్స్ ప్యాంట్లు షర్ట్లు వేసుకుని ట్రావెల్ చేయాలంటే చిరాకు ఉంటుంది, కానీ నువ్వు ఆ నెక్లెస్ టాపిక్ తోటి చంపేస్తా. కామ్ గా ఇక్కడే కూర్చో, వెళ్ళి ఓ టీ షర్టు ఏదైనా కంఫర్ట్ డ్రెస్ వేసుకొని వస్తాను. ఏంట్రా, నేను నక్లెస్ కొనండి అని అంత ముద్దు కడితే నక్లెస్ రోడ్ లో నాప్కిన్ అమ్ముకునే దానిలో ఉన్నానా? నీ సంగతి ఇప్పుడు చెప్తాను, ఆగే వస్తావు కదా. ఏమండి మా ఆవిడేదండి? వీళ్ళు అసలే ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, కొట్టినా కొడతారు. ఓ పని చేద్దాం, పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. హలో సార్, ఇక్కడ మా ఆవిడ ట్రైన్ లో తప్పిపోయింది సార్. ఒరే ఎదవా, నువ్వు చేసింది పోలీస్ స్టేషన్ కాదు, పోస్ట్ ఆఫీస్ కి. దీనమ్మ ఆనందంలో ఎవరికి ఫోన్ చేస్తాడో అర్థం కావట్లేదు మాస్టారు. అదిగో వస్తుంది చూడండి. అదేంటే నైట్ వేసుకుని వచ్చావు? మీరేగా ఫ్రీగా ఉంటుందన్నారు, నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందని. నేను ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకున్నామన్నా, కానీ ఇలా ఫ్రీ షోలో ఉండే డ్రెస్ వేసుకోమనలేదే. అబ్బా, మీరు టీ షర్టుని షార్ట్ వేసుకుంటా లేదు, నేను ఫ్రీగా ఉండాలి కొంచెం నైట్ వేసుకుంటా వచ్చిందా ఏంటి? నేను ఇలానే ఉంటా. ఇప్పుడు మాట నా బంగారం కదా, చెప్పిన మాట విన్నాను చెప్పాను కదా. ఈ పెళ్ళాలు వైఫై సిగ్నల్కి ఇచ్చిన వాల్యూ కూడా మొగుడికి ఎవరండి. అందుకే మా తాత అనేవాడు, ప్రపంచాన్ని జయించినోడు కూడా పెళ్ళాన్ని శాసించలేడని. ఈ టెన్షన్ తగ్గాలంటే అర్జెంట్ గా ఓ దమ్ము కొట్టాలి మేస్టారు.
అమ్మో నా వల్ల కాదు. ఒకటే ఓకే సూపర్. ఏంట్రా ఇక్కడ బాహుబలి 2 షూటింగ్ ఏమైనా జరుగుతుందా? నైటీలో ఉన్న నాగుపావులా ఉంది సార్. అది నైటీలో ఉన్న నాగుపాము అయితే నువ్వు కోట్లో ఉన్న కట్లపామా? పోనీ వెళ్ళి వాటేసుకొని కాటేసుకోరా. నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నా సార్. అలా ఏడుస్తాడు ఎదవాడు. సార్ నైటీలో ఉన్న బ్యూటీని చూడండి సార్. దాన్ని కూడా బ్యూటీ అంటారా మీరు? ఈ ఫోటో కానీ తీసుకెళ్లి ఫేస్బుక్ పెడితే లైకులు కామెంట్లు సార్. మీ లైకులు కామెంట్ల కోసం పక్కోడు సంవత్సరాన్ని బజార్ గిడిచినా పర్లేదంటరా. ఈ అంకమ్మ పోండా నువ్వేంటే అర్థం సెల్ఫీలు దొరుకుతావు. ఏదో ఒక్కటే అన్నారనేసి ఎక్కువ చేయమాక. ఇదిగో నువ్వు అర్జెంట్ గా నైటీ తీసే. నేను తీయను. నైటీ తీసేవే. తీయను. ఎట్లా చెప్పాలి నీకు? ప్లీజ్ నైటీ తీవే, నీకు దండం పెడతానే. దండమే కాదు ఏం పెట్టినా దీనబ్బా పో. ఆకలి వస్తుంది. స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుందాం అంటే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్దాం అంటే ఎవడైనా దీన్ని చూసి తెంపాడు అనుకోండి, ఎవడో వేసిన ఓటుకి నేను ఇంకేయించుకోవాల్సి వస్తుంది. ఇదిగో నేను వెళ్ళి ఏదైనా తినడానికి స్నాక్స్ పట్టుకొస్తాను. జాగ్రత్తగా కూర్చో. జాగ్రత్తగా కూర్చో అంట. ఏమైంది వేళ ఎతలో ఈ సందడేల మిల 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 ఘమాల చిట్టపట్ట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. అదేంట్రా గూడ్స్ వెళ్ళాలని బొగ్గు ట్రైన్ లో ఎక్కిందేంటి? వరదల్లో కొట్టుకొచ్చిన బుర్ర పందిలా ఉన్నాడు. అయినా ఎంత ట్రైన్ స్కిట్ అయితే మాత్రం ఇటు అక్కడే ఫీల్ అవుతున్నాడు, ఊతూ చేస్తున్నాడు. మేము కూడా ఆర్టిస్టులే. హలో మాస్టారు. ఇబ్బంది పెడతానా? డిస్టర్బ్ చేయకపో. ఎరా డిస్టర్బ్ చేయడానికి ఏమన్నా డిస్టెన్స్ ఎగ్జామ్ రాస్తున్నావా? ఎగ్జామ్ కాదన్నా, ఎక్స్పోజింగ్. అయినా పక్కోడి పెళ్ళాలన్నా చూడటం తప్పరా? ఇంటికి నీ పెళ్ళని చూసుకోవచ్చుగా. ఇంట్లో టీవీ ఎప్పుడైనా చూడొచ్చనా? నీకు మర్యాదగా చెప్తున్నా, అలా పక్కనోడి పెళ్ళాన్ని చూడడం తప్పు. అబ్బో అదేదో నీ పక్కనోడి పెళ్ళని చూస్తాడు అంత ఫీల్ అయిపోతున్నాడయా? అంటే అది నా పక్కనోడి పెళ్ళం కాదు, నా పెళ్ళమే. యాదవా పనికి మాట్లాడా? సిగ్గులేదురా నీకు? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నము ఇంట్లో వేసుకోవాల్సిన బట్టలు పబ్లిక్ వేసుకుంటే తిట్టడం తెలియదురా? మళ్ళీ నాకు తిడతావు నువ్వా? పిల్లమని చెప్పడం ఒకటే, ఇక్కడ మంటలకి పోతున్నాయి. అర్జెంట్ డ్రెస్ మార్పించు, తట్టుకోలేకపోతుంది ఇక్కడ. గుడిసి బండ్లు ఎక్కిన గున్నలా ఉన్నాడు. ఆడి పెళ్ళాన్ని నేను చూశానా, నా పెళ్ళాన్ని ఆడి చూశాడా? పైగా నన్ను తిట్టాడు ఏంటండి ఆడు? ఏమే ప్రతోడు వచ్చి నిన్ను చూసి చదువు కార్చుకోవడం అంతకంటే దరిద్రం ఏంటంటే, పైగా వాళ్ళు నన్ను వచ్చి నీ పెళ్ళమా డ్రెస్ మార్పించుకొని అనే తిట్టి వెళ్తారు. ఇంతకన్నా దరిద్రం భూమి మీద ఎవరికి ఉండదు. నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పెడతా, ఈ డ్రెస్ మార్చవే. దండమే కాదు, నువ్వు నక్లీస్ కొనిచ్చినా నేను మార్చను. అర్థమైందే, ఇప్పుడు అర్థమైంది. నీకు డైమండ్ నెక్లెస్ కొనిపెట్టలేదని స్కెచ్ చేసావు కదూ. ఇదిగో నీకు డైమండ్ నెక్లెస్ ఏం కర్మ, ఏకంగా వడ్డానగా కొనిపెడతా. బంగారుదేనా లేకపోతే నక్లీదా? బంగారమే కొనిపెడతానే. నిజంగా? నిజంగా. అయితే ఓకే. ఆడవాళ్ళు బంగారం పేరు చెప్తే బట్టలు ఏం కర్మండి, కొత్త రాజ్యాన్ని మార్చేస్తారు. అలా అలా ఏంట్రా ఇక్కడ నైట్ వేసుకున్నా? ఆంటీ ఉందా ఎక్కడా? మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఎరా ఇప్పుడు దాన్ని చూడటానికి నువ్వు పక్క బోగు నుంచి వచ్చావా? పక్క బోగా భలేవాడి నువ్వు ఫస్ట్ క్లాస్ ఏసీ నుంచి వచ్చాను. ఎవరో పెళ్ళాన్ని ఓసీగా చూడడానికి ఏసీ నుంచి ఏం కర్మ, ఎయిర్ప్లేన్ నుంచి ఊడిపడతారు. తర్వాత మాట్లాడుకుందాం అన్నా. ఆంటీ ఎక్కడ ఉందో చెప్పన్నా. అస్తమానం దాన్ని ఆంటీ అనకరా, ఇరిటేషన్ గా ఉంది. ముందు ఆంటీ ఎక్కడ ఉందో చెప్పనా? ఇప్పుడే బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళిందిరా. ఒరే గోల్డ్ మెడల్ మిస్ అయినప్పుడు ఒలింపిక్ ప్లేయర్లు కూడా ఫీల్ అవర్రా. కన్నం ఉందంటావా? ఏదో చిన్న కన్నం ఉన్నట్టుంది. ఎందుకు? అందులో చూస్తే ఆంటీ కనపడిద్దా? పోనా పని చేయరా, భూతద్దం పెట్టుకుని చూడు, బాగా కనపడుద్ది. పది ఐడియా అన్నా, కానీ భూతద్దం చేత మర్చిపోయానా. నీ దగ్గర ఉంటే 5 నిమిషాలు ఇచ్చేస్తాను. నేను భూతద్దం దాన్ని చూడటానికి ఇవ్వాలి. బ్యాగ్ లో ఉంది, ఇస్తారా? వచ్చేసావనా? టైంకి వచ్చారా? మంచి ఎంగి చేపు. దా రా పందిరా. ఇవి కూడా రా, వరుసగా నుంచి చూడరా. దాని బాత్రూమ్ తలుపు తీసి చూపిస్తాను. వరుసగా క్యూలో సెల్ఫీలు.
థ్యాంక్ యూ. మొత్తం మీద టీమ్ కోఆర్డినేషన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఆడియన్స్ ఎలా ఉంది? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వింధ్య, ఒకవేళ ఓకే అమ్మా మాదగాళ్ళం తల్లే అన్న దగ్గర మీ ఇంటికి వస్తే ఏం చేస్తా? ఇవాళ నీ కలెక్షన్ ఎంత అని అడుగుతాను. ఆఖరికి అడుక్కునే వాడిని కూడా వదలరన్నమాట మీ ఆడాళ్ళ. ఏడ్చావులే. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? 10 రూపాయలు చేతిలో పెట్టి పండుగ చేసుకో అంటారు. 10 రూపాయలకే బెగ్గర్ పండగ చేసుకుంటే ఆ బెగ్గర్ కి పెళ్ళాం దొరికితే? ఓహో, ఏం నిర్ణయం తీసుకున్నావు? నీకు పరిచయం నేను కాదది. మరెవరు? అదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. ఏమే మంచి కాఫీ ఒకటి తాగా. తెస్తున్నానండి. కాఫీ ఎట్టుండాలంటే 5 స్టార్ హోటల్లో తాగినట్టుండాలా. ఎట్లుండాలా? 5 స్టార్ హోటల్ తాగినట్టుండాలా. సే బంగారంటి కాఫీ పారబోసేది. 5 స్టార్ హోటల్ పోయి తాగుపో. సీరియల్ చూసి కౌంటర్లు బాగా వేస్తున్నారే మీరు. హలో గోపాల చెప్పరా. రే ఉదయం అమెరికా నుంచి దిగానా. ఎలక్షన్స్ జరుగుతున్నా ఆ ట్రంప్ కి హిల్లరీ క్లింటన్ కి ఇద్దరికి సపోర్ట్ చేసి వచ్చా. ఏందా నీ పిల్లాడికి ఉద్యోగం కావాలా? ఏం చదివాడా? 10 పాస్ అయ్యాడా? రికమెండేషన్ ఎవరు చార్జ్ చెప్పించేది? నరేంద్ర మోడీ చార్జ్ చెప్పించాడా? చంద్రబాబు నాయుడా? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అయితే రోజు టీ తాగుతాం రా నెల్లూరు అన్నమయ్య సర్కిల్ లోనేమా. నేను చెప్తాలే ఉంటా. హలో ఎవరు? చిరంజీవి మాట్లాడు సార్. నేను సార్ సుబ్రహ్మణ్యాన్ని. 150 సినిమా లాంచింగ్ వస్తానులేండి సార్ నేను. కొట్టబాక ఎవరింటాడు తగులుతుందా? ఇట్రా మోడీకి ఫోన్ చెయ్యి. మోడీకి ఫోన్. దూరం గుండు చేస్తా. దూరం గుండు. ఓకే ఆ నెంబర్ డిలీట్ అయిపోయింది ఇప్పుడే. సరే సీఎంకి చేస్తా. కొట్టబాక కొడితే నా మీద ఒట్టే. సరే చెయ్యి. ఏరా బిజీగా ఉన్నట్టున్నాడు, ఫోన్ ఎత్తుకోవటంలా. తెగిపోద్ది. ఒరా నెల్లూరులో నీకు అమరావతి కృష్ణారెడ్డి తప్ప ఎవడన్నా తెలుసురా నీకా? ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు నువ్వు ఈ మధ్య. కమ్ముకుంటూ నోరు మీరా. ఇలాంటి బిల్డప్లు చెప్పానండి. మా నాన్ని హోటల్లో కూర్చోబెట్టాడు ఒక రోజంతా. ఏమండి నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు, పాడంతా తెలుసు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. వీడికేడు చూస్తే ఈ మాంసం తప్ప ఏమీ లేదు. ఈ అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేసుకోమన్నారు. హలో, ఎనీబడీ ఇస్ దేర్? yes come in. నీ పిలుపది కాదురా. అమ్మా అయ్యా మాదాకాలం తల్లి అనాలా. ఏమండి వాడికన్నా మీరే బాగా అరుస్తున్నారు. చెప్పు తెగిపోద్ది. ఎప్పుడేం మాట్లాడో తెలియదు నీకు. ఎవరు నువ్వా? మా పోలికు చాలా సార్ దగ్గర. నీ బిల్డప్ లేదురా. వీడెవడు వెనక? నా పియరా. ఏంద్రా ముస్టోడికి పియనా? అసలు నా పియ జీతం ఉంటుంది సార్, నెలకి 50 లక్షలు. ఆ మనిషి ఆ మాటకు పడిపోయిందా నీకు పడిపోయిందా అర్థం కావటం లేదురా నాకు. నువ్వు దేనికి పడ్డా? ఫోన్ చేస్తున్నా. ఎవడా? ఒబామా. ఫోన్ పెట్టి ఖాళీగా ఉన్నాడు. ఎవడా ఫోన్ చేసిందా? ఒబామా. ఒరే మాట్లాడితే ఆ మనిషిని పడే బాకరా నువ్వా. ఇదొకటి ఎప్పుడెప్పుడు వాడు మాట్లాడతాడో పడిపోదామని చూస్తున్నది. వచ్చా పైకి లేదా? దేనికి నువ్వు వచ్చింది? ఆఫ్టర్ ముస్తే కదా. ఏంది ఓ బిల్డప్ పిలుస్తున్నావు నువ్వు? ఎవరో ముష్టా? ముష్టే మీ ఆయన ముష్టే, మీ తాత ముష్టే, మీ ముత్తాత ముష్టా? ఏమండి మీకెలా తెలుసు వాళ్ళంతా? నేను మీ ఫ్యాన్ సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. ఒక్క సెల్ఫీ సార్. తీసుకో, ఫోటో తీసుకో. ఫోన్ లేదు సార్. ఫోన్ లేదా? రే ఫోన్ ఇరా.
వాడు ఫోన్ ఎత్తుకోబోయాడు ఫోన్ ఎత్తుకోబోయాడు తీసుకుపోరా ఏమండి వాడు ఒక్కసారి పడితేనే 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీరు 3 సార్లు పడండి 3 లక్షలు ఇస్తాడా? ఏందా 3 సార్లు పడేదా? వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ నేను చచ్చినా పడ్డు కాళ్ళ మీద. ఓ ఈ డబ్బులు కావాలా? యాడికా నువ్వు ఎగేసుకొని పోతావు? ఇది ఎంత తెలుసు నీకా? వీడికి డబ్బులు బాగా ఎక్కువ అయిపోయినాయా? నువ్వు చేయాలి పెట్టుకుంటున్నా నాకు ఇస్తాయి. ఇదిగో తీసుకో సార్ సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ వస్తుంది సార్. బిజీగా ఉన్నాను చెప్పేసి. దాని నుంచి ఫోన్ వచ్చింది నీకా? సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తే పెట్టేసేయంట. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఏందో తెలుసు నీకు అసలు? సార్ వేసేయమంటారా? వద్దురా నా డార్లింగ్ బాధపడుతుంది. ఏమండి పెళ్ళై ఎన్నాళ్ళని ఎప్పుడైనా డార్లింగ్ అన్నారు మీరా? ఈసారి నువ్వు పూర్తిగా పడిపోలేదా? సగం పడ్డావేమే? డైలాగ్ ఉంది కదా అని. డార్లింగ్ అన్నా నిన్న. నేను డార్జిలింగ్ అంటానే. అరే నీకు దండం పెడతారు. రే నువ్వు దేనికి వచ్చారా? నా పిల్లలకి ఎసరు పెట్టేదానికి వచ్చి అంటున్నారు. అటు చూడబాకరా. ఏమండి మిమ్మల్ని చేసుకునే బదులు ఆ ముష్టాడి చేసుకున్న బ్రహ్మాండంగా ఉండేదేమో. నువ్వు దూరంగా పోరా. డిసైడ్ మీరిద్దరు. ఏరా నువ్వు కూడా ఓకే కదా? నేను ఓకే. ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తా. ఈ లోపల మీరు ఏ డిసైడ్మెంట్ కి రావాలండి, సరేనా? ఒక్క నిమిషం టైం ఇస్తా నీకు. తర్వాత ఆ మనిషి ఇక్కడ ఉండదు. ఏమండి ఏంటిది? ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు? మిమ్మల్ని ఈ గెటప్ లో చూస్తే నాకే 1 రూపాయి బుద్ధి పడుతుందండి. ఇంక జనాలకి ఏమనిపిస్తుందా? ఈ రోజు నుంచి సొందనక గొందనక వీధనక వాడనక ఎండనక వాననక పడనక గుడనక ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎట్ట పడితే అట్ట అడుక్కుతుంటా. వాడికంటే గొప్ప అవుతా. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే. పట్టుకోరా నీ డబ్బులా ఉండండి. వేరే తలకంది నీకు. ఏమండి మీరు పోండి, ఇంకా బయలుదేరండి. ఒక మాట ఏందా? నా చంద్ర జోలికి మాత్రం రాబాకన్నా. రాను పోరా కదాస్తోపా. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నువ్వు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళావా? వెళ్ళే. బేసికలీ పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తారు? చాలా సింపులే. 4 గంటలు మాట్లాడి 3 గంటలు డిస్కస్ చేసి 1 గంట కంప్లైంట్ తీసుకుని తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అదే నాలాంటి మోడర్న్ అమ్మాయి వెళ్ళిందని అలా చూస్తున్నావు. అంటే మోడర్న్ ఓకే, అమ్మాయి అన్నావు కదా అని డౌట్ వచ్చి. ఇంతకీ ఏం చేస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ. నా పేరు అగ్ని. కొండవేడు ప్రాంతంలో డిఎస్పీగా పనిచేసేవాడిని. ఈ మధ్య ఒక కేసు చాలా చాకచక్యంగా డీల్ చేశానని నన్ను డిమోట్ చేసి ఎస్ఐగా పంపించారు. కేసు డీల్ చేస్తే డిమోట్ చేయడం ఏంటా అనుకుంటున్నారా? నీలిమ అనే ఒక అమ్మాయి కేసు చాలా చాకచక్యంగా డీల్ చేశాను. దానికి విశ్వాసంగా ఆవిడ నా అగ్నిని చల్లార్చింది. చల్లారిపోతే ఆ వీడియో యూట్యూబ్ లో వచ్చింది. దాంతో నన్ను డిమోట్ చేసి ఇక్కడికి పంపించారు. ఏం చేస్తాం, ఈ స్టేషన్ కి వచ్చిన దగ్గర నుంచి ఒక్క కేసు లేదు. ఫైల్ దులుపుకోవడం, ఏగలు తోలుకోవడం, ఇదే పని అయిపోయింది నా బతుకు. ఒక్క కేసు వస్తే బాగుండు. కేసు అంటే ఇంత మంచి కేసు వచ్చింది అనుకోలేదు. రండి మేడం కూర్చోండి. ఎక్కడ? మీ ఒళ్ళోనా? మీరు ఇంత ఓపెన్ అనుకోలేదు మేడం. ఏంటి? ఇక్కడ కూర్చోండి మేడం, కూర్చోండి. మేడం అందరూ బల్లసాటికి వెళ్తే మా వాళ్ళు ఏం చూస్తారు? కొంచెం పక్కకి రండి. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? నాది దోచేసుకున్నారు. మరి ఇంత ఓపెన్ గా ఉంటే దోచుకోకుండా ఏం చేస్తారు? దోచుకుంది నా పర్స్ అండి. పర్సా? నేను చెప్పింది కూడా అదే మేడం. షర్టు ప్యాంట్ వేసుకుంటే జేబులు ఉంటాయి కదా, షర్టు ప్యాంట్ లేకుండా ఓపెన్ గా ఉంటే పర్సు దోచుకోపోయే చేతుల నుంచి అని చెప్పాను. సరే మేడం చెప్పండి, మీ పర్సులో ఏమేమి ఉన్నాయి? నా పర్స్ లో నా చార్జర్ ఉంది, హెడ్సెట్ ఉంది, టచ్ అప్ క్లాత్ ఉంది, లిప్స్టిక్ ఉంది. ఇంకొకటి తెలుసా, అన్నిటికన్నా మెయిన్ నా మసాజ్ ఆయిల్ కూడా ఉంది. మీ పర్సు పోయిందా, బీరువా పోయిందా?
పర్సు పోయిందండి. కాదు మేడం, ఇంత లిస్ట్ చెప్తుంటే డౌట్ వచ్చింది. అబ్బా, మీ పర్సుని ఖచ్చితంగా నేను తీసుకొస్తానుగా. మసాజ్ అది మర్చిపోకండి. సారు సారు, ఇది పోలీస్ స్టేషన్ ఏంటండి? అదే పోలియో కేంద్రం, నేను పోలీసు వేసుకుంటా. సారు, మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నారు కదా, అంటే ఇది పోలీస్ స్టేషన్ కదా బాబు గారు. తెలుసుగా, మరి గౌడికి ఏది అడిగినట్టు అడుగుతావే. సారు, నా మొగుడు తప్పడిపోయాడు సారు, కొంచెం ఎతికి పెట్టండి సారు. సరే 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 సరే, ఏడోబాక, పోయి సాయంత్రం రాపో. సారు సారు, ఎవరు లేకుండా నా 8 మంది పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు సారు. ఎవరు లేకుండా 8 మంది పిల్లలు ఎలా వచ్చారే? సారు, నేను చెప్పింది నా మొగుడు పిల్లలు నా పిల్లలు సారు. ఓహో, నీ మొగుడు పిల్లలు నీ పిల్లలా? సరేలే, ఏం చేస్తుంటాడు నీ మొగుడు? సారు, నా మొగుడు చేపలు పడుతూ ఉంటాడు సారు. 8 మంది పిల్లలు అన్న వాడు చేపలు ఎప్పుడు పెట్టాడే? 8 సంవత్సరాల తర్వాత పట్టినాడు బాబు. ఇంకో 3 సంవత్సరాలు ఆగిపోయారా మంచి T23 తయారయ్యేది. నా మొగుడు పోయాడని బాధపడుతుంటే T20 టీము, కబడ్డీ టీము అంటారేటి బాబు? ఏంటి నీ గోలా? అవునా సారు, అసలే నాకు 8 మంది పిల్లలు సారు. నా మొగుడు తప్పడిపోయాడు సారు, మీరే వచ్చి ఎతికి పెట్టండి సారు. నాకంటే ముందు డ్యూటీకి వచ్చారు సార్ మీరు. దాని బాధ ఏంటో చూడవయ్యా. అమ్మా రండి. మీరేం అనుకోకండి మేడం, ఇలాంటి కేసులు మనకు సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ ఊపిరి తట్టుకోలేక వాడు పారిపోయి ఉంటాడు. లేదు సారు, సారు నా మొగుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు సారు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు సారు. దీని కళ్ళలో ఎట్ట పెట్టుకున్నాడు వాడు. నువ్వేం చేస్తావంటే బయటికి పోయి స్టేషన్ బయట 4 స్టవ్ పేపర్లు తీసుకురా, నీ కంప్లైంట్ తీసుకుంటా పో. నాకు మసాజ్ పార్లర్ లో 4 సార్లు దొరికిపోయిన అనుభవం ఉంది. అదే మసాజ్ పార్లర్ 4 సార్లు వెళ్ళిన అనుభవం ఉంది. నేను బాగా మసాజ్ చేస్తాను. తెచ్చేసినాను సార్. ఇదేంట్రా PT ఉష పినిలాగా ఉంది, ఇంత ఫాస్ట్ గా పరిగెత్తింది. పరిగెత్తుకుంటూ వచ్చేసినాను కదా సార్, కొంచెం నీళ్ళు ఇప్పించండి సార్. ఇది నీళ్లు దొరకడానికి రైల్వే స్టేషన్ అనుకున్నావా? పోలీస్ స్టేషన్, ఇక్కడ నీళ్లు దొరకవు, పో బయటికి వెళ్ళు. సారు, 8 మంది పిల్లలు సార్. 8 మంది పిల్లలు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళి మినరల్ వాటర్ కొనుక్కుందాకు. 2 రూపాయలకి మినరల్ వాటర్ వస్తుంది సారు. ఇక్కడ బయటికి వెళ్ళు, ఒక బంక్ ఉంటది, 2 రూపాయలు పెట్టి డబ్బా కొనుక్కో. కొంచెం ముందుకెళ్ళు, మున్సిపాలిటీ ట్యాంకర్ ఉంటుంది, అందులో పట్టుకొని తాగు పో. 8 మంది పిల్లలు సారు. అయ్యో, ఏంటి మేడం దగ్గుతున్నారు? అవునండి, నాకు కూడా వాటర్ కావాలనుకుంటున్నా. వాటర్ కావాలా? అరే సుబ్బారావు, ఇమీడియట్లీ స్టేషన్ కి ఒక 20 లీటర్ల బొబ్బలు కావాలి, పంపించరా. ఎస్ఐ గారు, 20 లీటర్లు ఎందుకు? అంటే ఎలాగో వచ్చారు కదా, ఒకసారి స్నానం కూడా చేసి వెళ్తారని. నేను తాగడానికి అడిగితే 2 రూపాయలు ఇచ్చి మున్సిపాలిటీ వాటర్ అంటారా? ఆగుంటేమో నీళ్ళు అడిగితే స్నానానికి మినరల్ వాటర్ అంటారా? న్యాయం సారు. నా 8 మంది పిల్లలు సారు. సారు, ఈ 30 రూపాయలు తీసుకో. ఓకే, బయటికి వెళ్ళి గ్రీన్ ఇంక్ పెన్ తీసుకోరా, కంప్లైంట్ రాసుకుంటా. సరే సార్. గ్రీన్ ఇంక్ పెన్ ఎక్కడ తెస్తావు? స్టేషన్ బయట తీసుకొచ్చేస్తాను. పంపుతా. స్టేషన్ బయట తెచ్చావంటే ఇక్కడ కాదు, సికింద్రాబాద్ అవతల గ్రీష్మ బుక్ స్టాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ గ్రీన్ ఇంక్ పెన్ తెస్తేనే కంప్లైంట్ రాసుకుంటా. ఓకేనా? నేను అంతవరకు ఏం చేయాలి? నా పర్స్ అండి. మీరు నా బెడ్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ ఉంది, ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓ థ్యాంక్స్ అండి, చాలా గ్రీన్ ఇంక్ పెన్ తెచ్చేసినాను సార్. ఎక్కడి నుంచి తెచ్చావే? అక్కడ సికింద్రాబాద్ నుంచి సార్. సికింద్రాబాద్ కింద తొందరగా పోయి వచ్చావా? ఎలా వెళ్ళు? విమానం మీద వెళ్ళాను. విమానం సికింద్రాబాద్ కి నీ అయ్యేసాడా? నీ అయ్యే గ్రీన్ ఇంక్ పెన్ తో కంప్లీట్ రాస్తారా సారు? ఏంటే నోరు లేస్తుంది? నీకు నోరు లెగిస్తే తప్పలేదు, నాకు నోరు లెగిస్తే మాత్రం తప్ప. ఏంటే తెలుసా? ఎవరు? డిఎస్పీ దేవిశ్రీ ప్రసాదా? కాదురా, నువ్వు చెప్పురా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏంట్రా, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో అమ్మాయిలు వస్తూ ఉంటే వాళ్ళు ఇలా ఫ్లక్ చేసేసి రొమాన్స్ చేస్తూ ఉంటావా? నీకోసం నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ఇలా వచ్చాను. తీసుకో. ఏంటిది? ఇప్పుడు ఎస్ఐ తింతలో కానిస్టేబుల్ చేసేసారా నన్ను? మేడం, నా పర్స్ పోయిందని వస్తే ఈ ఎస్ఐ మసాజ్ చూపిస్తున్నారు మేడం. నాకు తెలుసమ్మా ఈ యదవ గురించి. ఈ యదవకి బుద్ధి చెప్దామని వాడిని ఎస్ఐ చేశాను, వీడిని కానిస్టేబుల్ చేశాను.
ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు గాని వేసామనుకో ఈ కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఉండదు. అర్థమైందా? సుబ్రహ్మణ్యం చార్జ్. అరే బయటికి వెళ్ళి మంచి టీ పట్టరా పోరా. ఏంట్రా నన్ను టీ తెమ్మంటావా? అరే నువ్వు కానిస్టేబుల్ నేను ఎస్ఐ. ఎలా ఎస్ఐ గారు నా పర్స్ అండి. నా పర్స్ తీసుకో. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. సూపర్. కౌశిక్ వింధ్య, ఒకవేళ నీకు లంక బిందెలు దొరికితే ఏం చేస్తావు? అయితే నేను వెంటనే హాలీవుడ్ కి వెళ్ళిపోయి చార్లీస్ థెరాన్ని పెళ్లి చేసుకుంటా. నీలాగే మన గంగాధర్ కి కూడా లంక బిందెల మీద ఆశ పుట్టిందట. కానీ ఆ లంక బిందెలు ఎక్కడున్నాయో వాళ్ళ తాతకు ఒక్కడికే తెలుసు. కానీ ఆయన మాట్లాడలేడు. పోయాడా? కాదు, కోమాలో ఉన్నాడు. మరి గంగాధర్ కి లంక బిందెలు దొరికాయో లేదో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ విత్ అల్లరి అనుష. ఏంటండి రేపో మోపో పోయి ముసలాన్ని పట్టుకుని లాలీ లాలీ జోజో లాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మా తాత పేరు కోమా కామయ్య, నేను ఆడి మనవణ్ణి. దరిద్రానికి నా పేరు ఏంటంటే కోమా రామయ్య. ఇది నా పిల్లం కోమా దానమ్మ. కొంప తీసి ఈ కోమా అనేది మా ఇంటి పేరు అనుకున్నారేంటి? కాదండి, 1980లో ఈ ముసలోడికి 4 లంకిపులు దొరికాయండి. అప్పుడు వేడు కోమలోకి, ఇప్పుడు రాల. అలా కోమా అని పేరు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈయన కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడో, ఆ లంక బిందెల గురించి ఎప్పుడు చెప్తాడో అని ఈయనకి సేవలు చేసుకోవడంతోనే నా జీవితం సరిపోతుంది. ఏంటి ఎవరు కొడుతుంటా నువ్వు? తాతలు కాదు లంక బిందెలు కొడుతున్నావు. ఆ 4 లంక బిందెలో 3 దాచిపెట్టినా, ఒక లంక బిందెలో చొంబు కరగబెట్టినా మనం 7 వారాలు నగలేసుకుని ఊరి మీద పడి ఏగరచ్చే. ఏంటి బంగారము లంక బిందెలా? ఇంట్లో నీళ్లు తాగడానికి స్టీలు బిందెలకే దిక్కు లేదు. మీ వల్ల అసలు ఏం చేత కాదు. ఏంటంటానండి, ఇంకెప్పుడంటే నాకు లంక బిందెలు దొరికేది, ఇంకెప్పుడు నాకు బంగారం వచ్చేది? అసలు మీ వల్ల ఏమన్నా చేత అవుతుందా? మిమ్మల్ని నమ్ముకుంటే ఏది అవ్వదు. కానీ నేను ఆయన్ని పిలుస్తాను. నాకు తెలిసిన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఆయన్ని పిలుస్తాను. ఆవేశపడకండి ఎక్కువ. నన్ను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇటు తిరిగమ్మా, ఒంట్లో బానే ఉందమ్మా. డాక్టర్ గారు కంఫర్ట్ అయినా లేదంటే బెడ్రూమ్ తీసుకెళ్ళండి. ఏం కాదురా పేషెంట్. ప్రాబ్లం సాల్వ్. ఏమండి ప్రాబ్లం సాల్వ్ అంటండి? దేవుడు ఉన్నాడండి, మన లంక బిందెలు మనకు దొరుకుతాయండి, మన కష్టాలు తీరిపోతాయండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఎలా? ఇతను కోమలో ఉన్నాడు. డాక్టర్ గారు రీసెర్చ్ చేసి చెప్పారు. ఏమండి మీరు ఆగండి చెప్తాను. మీరు ఆగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆగండి. డాక్టర్ ఆయన 30 ఏళ్ళ నుంచి కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. ఆ కోమా నుంచి బయటకు ఎలా తీసుకురావాలో అది చెప్పండి ముందు. అది కష్టంగా. ఇంకా నువ్వు వెళ్ళొచ్చుగా. బాబు నువ్వు చాలా ఆవేశంగా ఉన్నట్టున్నావు. తన్ని పర్మనెంట్ గా కోమాలోంచి బయటకు తీసుకురావడం అసాధ్యం. కాకపోతే నా తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చి తను ఒక 10 నిమిషాల కోమా నుంచి బయటికి తీసుకురాగలను. డాక్టర్ మాకు 10 సెకండ్లు చాలు. డాక్టర్ 10 సెకండ్లు చాలు. ఒక్క లెక్క బిందె అయినా తీసుకుంటాను. అవునా? ఏమండి తాతలే చూడండి, దేవుడు ఉన్నాడండి, మన లంక బిందెలు మనకు దొరుకుతాయండి. సారీ తాత 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 నన్ను గుర్తుపట్టావా? నేను నీ మనవను తాత. మనవడా బాగున్నావా? చెప్పిసావురా. చెబుతాను గాని ఆ వెంకట్రావు గారి పిల్లం ఎక్కడుందిరా? భలే ఉంటదిరా అది. లేదు చచ్చిపోయింది. వదిలింది. చచ్చిపోయింది. ఒరే అది బిర్యానీ వండుద్దిరా, సూపర్ రా. లంకి బిందులు ఎక్కడ చెప్పురా, టైం లేదురా. లంకి బిందులు చెప్పు అలా నెల్లూరు పక్కన ఒంగోలు ఉంది కదా. ఒంగోలు. ఒరే ఒకసారి దాని చేత బిర్యానీ రా. ఏమండి మీరు ఆగండి నేను తీసుకొస్తాను. ఆగండి. చాలు
ఇంక టైం లేదు, పట్టుకో. లంకి బిందెలు ఎక్కడ చెప్పు, లంకి బిందెలు. లంకి బిందెలు ఆ ఒంగోలు పక్కన చెప్పారు ఇందాక, మళ్ళీ 6 5 చెప్తుందో చెప్పు, టైం 4 ఒంగోలు పక్కన 3 2 పేటని. సారీ మనవడా, సున్నా అంట. నేను కోమాలే పోయా. నాకు తెలుసు డాక్టర్ గారు, తెలుసు. వీళ్ళ వల్ల అసలు ఏది చేత కాదు, ఏం కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మా అమ్మకు నా ఫోన్ ఇవ్వండి, నేను మా అమ్మకు ఫోన్ చేసి వెళ్ళిపోతా. నేను ఇస్తానమ్మా, వెళ్ళిపో ఫోను. ఎలా అయినది? నేను వీళ్ళ ఇంట్లోకి ఎవరో టీవీ పని చేయలేదంటే వచ్చాను. ఏడంటే 24 గంటలు గొడవ పడుతానంటారు. చూడు ఏంటయ్యా పంచాయతీ? కోమలు ఉన్నోని లేపడానికి ఇంతసేపా? 2 నిమిషాలు లేపు పడేయకుండా. ఏంటి బాబు 2 నిమిషాల్లో లేపెత్తావా? రైట్ నుంచా వచ్చారు పోటీ నించోండి. ఇప్పుడు ఉంటుందిరా నీకు, లేకపోతే రెడీయా? శివతాన్ని వాడుద్ది. రెడీ, ఏం చేస్తావు చెయ్యి. ఫ్యూజ్ పోయింది సార్, ఇక్కడ కూడా పోయింది. వస్తున్నా. హలో సిస్టర్, బెడ్ ఖాళీగా ఉందా? ఇంకెవరికి? నాకే. అరే తాత లేలే, చాలు సార్, ఇంక చాలు కానీ మామూలు యాక్టింగ్ చేయట్లేదు. ఆ వైర్ టీవీ నువ్వు స్విచ్ అయిపో. మనోడా ఏం సంగతి? చెప్పు, లంకి మీద లేకుండా చెప్పు. లంకి బిందెలా? అల్లా ఒంగోలు పక్కన పేట ఉంది కదరా? చెప్పావు తర్వాత చెప్పు. ఆ పేట పక్కన గుంటూరు ఉందా? ఆ తుళ్ళూరు అనే మండలం ఉందా? అక్కడ వెలగపడిన గ్రామం ఉందా? అక్కడ నా వెంకట్రావు గారి పెళ్ళం ఉంది కదా. ఇంకోసారి వెంకట్రావు పెళ్ళం అంటే కాదురా, దాని పొలంలో దాచిపెట్టండి రా. ఏమండి తాత చెప్పేటాడండి, దేవుడు ఉన్నాడండి, మన లగ్గ బిందెలు మనకు దొరికేతాయండి, మన కష్టాలన్నీ తీరిపోయాయండి. వాడు ఎక్కడ పెట్టాడు తెలుసా? చెప్పాడు కదండి తాత. వెంకట్రావు గారి పెళ్ళం పొలం కింద పెట్టాడే, దానిపైన ఇప్పుడు సచివాలయం కట్టారే. సరే ముసలోడా, నువ్వు మామూలుడు కాదురా, లంక బిందెల మీద ఒక ప్రభుత్వాన్నే పెట్టావు కదరా. లంక బిందెలు లేనప్పుడు ఇంకెందుకండి మన బతుకు? పట్టుకోండి, చచ్చిపోదాం. మొగుడేస్తాడా? నేనే వేస్తా. నువ్వు రావా? వస్తున్నా. మనవడా ఊగితే ఊగేరు గాని వెంకట్రావు గారి పిల్లం అడ్రస్ చెప్పండి రా. అడ్రస్ ఎందుకు రా, డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తాను రా. పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. సో మొత్తం మీద బాగా ఎంటర్టైన్ అయ్యారు అని మాత్రం అర్థం అవుతుంది. సో మొత్తం మీద 5 పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మాత్రం టెన్షన్ టైం అగైన్ ఆన్ హంగామా. ఇప్పుడు మేము మీకు ఓటింగ్ మెషిన్స్ ఇస్తాం అండ్ అందులో 5 ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్కిట్ కి మీరు ఓట్ చేయొచ్చు. సో ఆ 5 ఆప్షన్స్ ఏంటో మన స్క్రీన్ మీద చూద్దామా? హియర్ వి గో. సో టీమ్ ఏ ఫనీ ఫనీ, టీమ్ బి వేరియేషన్ వీరబాబు, టీమ్ సి లాఫింగ్ బ్రదర్స్, టీమ్ డి విక్టరీ ఉదయ్, టీమ్ ఈ స్మైలింగ్ షరీఫ్. ఓకే టైమ్ అప్ ప్లీజ్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ హంగామా. ఎస్, ఓటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓట్స్ ని మనం కౌంట్ చేసి ఎవరు విన్ అయ్యారో చెప్పాలి. దానికంటే ముందు అన్ని టీమ్స్ ని పిలిచేద్దాం. వెల్కమ్ ఆల్ ద టీమ్స్ ప్లీజ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు చూద్దాం ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ ఎవరు. లెట్స్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ టీమ్ కి 5,000 రూపాయలు. ఈ స్క్రిప్ట్ రైటర్ కి
3,000 రూపాయలు. ఇదండి ఇవాల్టి హంగామా. వచ్చే వారం మరిన్ని హంగామాలతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, బై, సీ యూ. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు పక్కలే ఆడుకో.